ప్రాజెక్టును కట్టినారు. పాలమూరు రంగారెడ్డి 90% కంప్లీట్ చేస్తున్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. చెప్తే చాలా చాంతాడంత ఉంటుంది. కానీ ఏమీ అమలు చేయకుండా 2 సంవత్సరాలు 2.5 లక్షలు అప్పు చేసినావు కదా రేవంత్ రెడ్డి గారు. మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. మాటకు ముందు అప్పు చేసి మరి మీరెందుకు చేస్తున్నారు 2.5 లక్షలు? దానివల్ల ఒక్క రూపాయి అయినా ఎవరికైనా సంక్షేమం మీద పెట్టుబడి పెట్టారా? ఏదైనా డెవలప్మెంట్లో పెట్టారంటే ఏమీ లేదు. కానీ అమలు చేయి బాబు, నువ్వు చెప్పింది ఆ మాట ప్రకారం అమలు చేయండి, మా వాళ్ళకి 6,000 ఇచ్చేసేయండి మా దివ్యాంగుల కంటే దాని గురించి మాట్లాడాడు. ఇప్పుడే చెప్తున్న వెహికల్స్ అన్ని తీసుకొచ్చి తుప్పు పట్టిపోతావు కానీ ఇచ్చే తీరిక లేదు వీళ్ళకి. కనీసం ఇచ్చే తీరిక లేదు, ఇవ్వాలనే ధ్యాస లేదు. మళ్ళీ ఎన్నికలప్పుడు చూస్తూ ఉంటాను అన్నట్టు, ఏమి ఇస్తే ఎన్నికలప్పుడు ఉపయోగపడుతుంది. మొన్న బతుకమ్మ చీరలు ఇచ్చారు, మనం బతుకమ్మ చీరలు అందం పట్టినాయి. పోయిన సంవత్సరం ఎట్లా బతుకమ్మ చీరలు ఎగ్గొట్టిండు, మొన్న బతుకమ్మ చీరలు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? మొన్న చెప్తుండే కదా, కొడంగల్ పోయి చీరలు కట్టుకొని వచ్చంట వాళ్ళకు ఓటేయాలట. అంటే ఓట్లు వస్తేనే, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు రైతు బంధు వేస్తున్నాడు, రుణమాఫీ చేస్తున్నాడు, ఏ ఎలక్షన్స్ రాగానే చీరలు ఇస్తున్నాడు. ఇట్లా ఏదో ఒకటి వస్తే కానీ చేయడు అన్నట్టు. ఓట్ల కోసం మాత్రమే పనిచేస్తానే ధ్యాస ఈ ప్రభుత్వానికి ఉంది. మరొక్కసారి మనం అందరం కూడా, మీరందరూ కూడా ఈ ప్రభుత్వము మీ మీద చిన్న చూపు చూసిన బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని హక్కున చేర్చుకుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీకి ఆత్మబంధువులని కూడా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మీకు అందరికీ మీతో కలవడం చాలా సంతోషం. పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా డిమాండ్స్ ఉన్నాయి. మీ బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేస్తామన్నారు, వాటి ఊసే లేదు. కనీసం ఏం చేయాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇక బాకీ కార్డు మా సోదరుడు వేస్తున్నాడు, దివ్యాంగులకు ఇవ్వాల్సిన 46,000 అప్పు బాకీ ఉన్నాడు, అది ఇవ్వాల్సిందే ప్రభుత్వం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, 4% రిజర్వేషను, ఇవన్నీ కూడా ప్రభుత్వం నుండి బాకీ. ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి క్యాబినెట్ మీటింగ్లో కేసీఆర్ గారు మమ్మల్ని అడిగారు, దివ్యాంగ సోదరులు ఆఫీసులకు వస్తారు కదా, మనం ర్యాంప్ వేయమన్నాం కదా, వేసిండా లేదా? ఇంత చిన్న విషయాన్ని కూడా కేసీఆర్ గారు అడిగారు మమ్మల్ని. అంటే ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఈ లెవెల్కి వచ్చి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మామూలుగా డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు మనము ఆఫీసులలో అంతా కూడా ర్యాంప్ వేయాలన్న వాళ్ళకి సపరేట్ వేసారా లేదా అని మమ్మల్ని అడిగారు. అంటే అంత కీన్గా, అంత డెప్త్లో పోయి అందరినీ కూడా ఒక తండ్రిలాగా కేసీఆర్ గారు చూసుకున్నారు. మరి మీరందరూ కూడా మళ్ళీ భవిష్యత్తులో కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇచ్చి, ఎందుకంటే ఆయన కేసీఆర్ గారి పాలన ఒకటే శ్రీరామ రక్ష. అది ఏ వర్గమైనా కానివ్వండి, అన్ని వర్గాలను హక్కున చేర్చుకున్నారు. అది పట్టణ ప్రాంతమా గ్రామీణ ప్రాంతం అని లేదు, అన్ని ప్రాంతాలను కూడా సమానంగా డెవలప్మెంట్ చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేరు, ముందు వాళ్ళకి అందాల్సిందే. కళ్యాణ లక్ష్మి చెక్కులు ముందు ఇవ్వండి, పెన్షన్ డబ్బులు. మొన్న ఒక దగ్గరికి పోతే ఒక అతను చెప్తా ఉన్నాడు, పెద్ద మనిషి, అమ్మ మీరున్నప్పుడు జీతంలాగా ఫస్ట్ కాగానే మాకు పడుతుండే పెన్షన్, ఇప్పుడు పెన్షన్ పడతలేదు, ఎప్పుడు వస్తుందో కూడా తెలుస్తలేదు మాకు. ఒక నెల ఎగ్గొట్టేస్తున్నాడు, 23 అంటాడు, 23కి ఆ నెల వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితుల్లో అట్లా కూడా ఎగ్గొట్టేస్తున్నాడు. ఆయనైతే తండ్రిలాగా చూసుకున్నాడు అమ్మ మమ్మల్ని అని చెప్తా ఉన్నాడు. ఒకటి కింద గుర్తు చేస్తూ ఉన్నారు, ఎక్కడికి పోయినా కూడా కేసీఆర్ గారిని గుర్తు చేస్తుండంటే అంత ఇదిగా ఒక కుటుంబానికి పెద్దగా కేసీఆర్ గారు అందరినీ చూసుకున్నాడని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరొకసారి మీకు అందరికీ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ అక్క, మీ అమూల్యమైన సందేశాన్ని మా సమాజానికి ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇప్పుడు మన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మన మాజీ మంత్రివర్యులు సబితా ఇందర్ రెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ కార్యక్రమం ఉంది. ఆ కేక్ను తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ యొక్క అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో దివ్యాంగులకు మేమంతా కూడా మద్దతు పలుకుతామని చెప్పి మరి పెద్దలు గౌరవనీయులు మన అజమాలి గారు, మీ అందరికీ కూడా తెలుసు, సుపరిచితుడు, మన మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారి కుమారుడు వారు, అదేవిధంగా మన్య గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రులు కిషోర్ గౌడ్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా మన అంబర్పేట నుంచి ఇచ్చిన ప్రవీణు, భిక్షపతి, ఇంకా చాలామంది ఉన్నారు. మన రాములు, సునీత, మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బాగా కోఆర్డినేట్ చేసింది సునీత, ఆమె ఆర్పీ, అక్కడ ఆర్పీలో కూడా ఉంది ఆమె. సో మన ప్రవీణు, మన అశోక్, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు, నవాజు, చాలామంది కార్యక్రమంలో భాగస్వామ్యం అయినరు, బాబురావు, ఇంకా చాలామంది కూడా ఇందులో పార్టిసిపేట్ అయినరు. వారందరికీ కూడా మిత్రుడు మున్నకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ కేక్ కార్యక్రమం ఆలోపు చూద్దామా
స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ లోపు కేక్ వచ్చే లోపు మన ఒక సాంగ్ను మనం ఆనాడు కేసీఆర్ గారికి కృతజ్ఞతగా ఒక సాంగ్ చేయించినాం. మొత్తం కూడా మీరు ఒకసారి గమనించాలి. ఎప్పుడు కూడా వికలాంగులను సాంగ్ చూద్దాం. సాంగ్ పెట్టు. చాలా మంచి దినం. ఈ సందర్భంగా